రైట్, తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశానికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు సిజేఐ నేతృత్వంలో ధర్మాసనం ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి అంశం పైన తీర్పు ఇవ్వబోతుంది. ఈ తీర్పు ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది. స్పీకర్ కి గడువు నిర్ణయించవచ్చా లేదా సుప్రీంకోర్టు కొంత కాల పరిమితిలోనే ఈ యొక్క అనర్హతకు సంబంధించినటువంటి అంశం పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించే అవకాశం ఉందా లేదా అన్న అంశం ఈ రోజుతో తేలబోతుంది. అయితే గతంలో కూడా 5 మెంబర్ బెంచ్ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం స్పీకర్ కి ఇటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు అంటూ స్పష్టం చేసింది. మరి 5 మెంబర్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఆ విధంగా ఉన్నప్పుడు 2 సభ్యులతో కూడినటువంటి డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ యొక్క తీర్పు దాన్ని భిన్నంగా ఇస్తుందా అన్నది కూడా ఒక ఉత్కంఠ ఇప్పుడు నెలకొని ఉంది. అయితే ఆ గతంలో ఉన్నదానికి ఇప్పటి ఉన్నదానికి కొంత తేడా ఉంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా 2 అంశాలని ఈ విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ అప్పుడు సెకండ్ కోర్టులో కూర్చున్నారు, ఇప్పుడు సీజే అయ్యారు. అయితే సెకండ్ కోర్టులో ఉన్నప్పుడే ఆయన దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నప్పుడు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశం, ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. మరి ఆయన అనర్హతకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు డిసైడ్ చేయటం లేదు, సో దానికి సంబంధించి కూడా ఎందుకు కాలపరిమితి విధించకూడదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా ఈ పిటిషన్లు పెండింగ్ లో ఉండగా సీఎం అసెంబ్లీ సాక్షిగా ఎన్నికలు రావు అని ఏ విధంగా చెప్తారు అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే స్పీకర్ కి కాలపరిమితి లేకపోతే 4 ఏళ్లు లేదా 5 ఏళ్లు మొత్తం ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించి 5 ఏళ్ల కాలపరిమితి ఏదైతే ఉందో ఆ కాలపరిమితి వరకు కూడా తీసుకోకపోతే అసలు ఈ అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి అనర్హతకు సంబంధించి 10th షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అసలు అర్థమే ఉందని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే మేము దీని యొక్క కాలపరిమితిని మేము నిర్ణయిస్తాం, దీనికి సంబంధించి మేము డెసిషన్ తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూడాలి. జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఇటు స్పీకర్ కి గవర్నర్ కి రాష్ట్రపతికి కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లులపైన గడువు విధిస్తూ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి విధిస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు సంబంధించి కూడా రాష్ట్రపతి 12 ప్రశ్నలతో సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాసింది. సో ఆ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కు సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పుడు మళ్లీ జస్టిస్ సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందే ఇప్పుడు 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం దాన్ని విచారిస్తోంది. సో స్పీకర్ కూడా గవర్నర్ అదేవిధంగా రాష్ట్రపతి లాగానే కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి ఈ కేసును కూడా మరి ఆ బెంచ్ కే రిఫర్ చేస్తారా అనేది కూడా చూడాలి. అంటే ఇప్పుడు మొత్తం 3 ఆప్షన్స్ ఇప్పుడు జస్టిస్ గవాయ్ ముందు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్ ని ఇప్పుడు ఏదైతే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ని విచారిస్తున్నటువంటి బెంచ్ ఉందో ఆ బెంచ్ కి రిఫర్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే రెండో ఆప్షన్, గతంలో 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ స్పీకర్ కి కాల పరిమితి విధించలేమంటూ ఏదైతే ఒక తీర్పు చెప్పిందో ఇప్పుడు మళ్లీ 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనంకి దీన్ని ఏమైనా పంపే అవకాశం ఉందా అన్నది కూడా రెండో ఆప్షన్ ఉంది. ఒకవేళ లేదు అంటే ప్రిఫరెన్షియల్ రీజనబుల్ టైం అంటూ ఏదైనా ఒకటి చెప్తుంది. అంటే గతంలో మణిపూర్ హైకోర్టు ఒక 3 నెలలలోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలంటూ మణిపూర్ హైకోర్టు ఒక నిర్ణయం చెప్పింది. అయితే ఆ తీర్పు ప్రిఫరబుల్లీ 3 months అని చెప్పింది. అంటే ఖచ్చితంగా 3 months లో తీసుకోవాలని చెప్పకుండా ప్రిఫరబుల్లీ 3 months అని చెప్పింది. దాన్ని ఎవరు కూడా సవాల్ చేయలేదు. అయితే ఈ యొక్క విచారణ జరుగుతున్న సందర్భంగా జస్టిస్ గవాయ్ స్పీకర్ తరఫున హాజరైనటువంటి న్యాయవాది సీనియర్ కౌన్సిల్ అయినటువంటి అభిషేక్ మను సింఘ్విని అడిగినప్పుడు రీజనబుల్ టైం మీకు ఎంత కావాలి అని అడిగినప్పుడు ఆయన ప్రిఫరబుల్లీ 6 months అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒకవేళ
ప్రిఫరబుల్ 6 months అని ఏమైనా గడువు విధిస్తూ ఈ రోజు ఏమైనా తీర్పు చెప్పే అవకాశం ఉందా? సో ఈ 3 ఆప్షన్స్ అయితే ప్రస్తుతం జస్టిస్ గవాయ్ ముందు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 3 తీర్పులు కాకుండా వేరే ఏదైనా అంటే మాకు సంబంధం లేదు, లేకపోతే ఆర్టికల్ 142 కి దీన్ని 142 కింద మా విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఏదైనా ఒక తీర్పు చెప్పే అవకాశం ఉందని ఒకవేళ చెప్తారా? లేదు, మేము దాన్ని ఉపయోగించట్లేదు, స్పీకర్ యొక్క అధికారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దు అని కూడా ఏమైనా తీర్పు